తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఎంతో మందికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అని తెలుగు ప్రజలకు అన్నయ్యగా మారిన చిరు అభిమానుల కోసం ఎప్పుడు ముందుంటారని కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసే ఆపద్బాంధవుడు చిరంజీవి అని భీమవరం పట్టణ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు చల్లారాము అన్నారు. భీమవరం నాచువారి సెంటర్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిరంజీవి పేరు మీద ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాము మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు అంటేనే సినీ ప్రియులకు మెగా అభిమానులకు పండుగ రోజు అని, చిరు పుట్టినరోజుకు వారం రోజుల ముందు నుంచే మెగా అభిమానులంతా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ డైరెక్టర్ సుంకరదాసు మాట్లాడుతూ ఈ నెల 22న భీమవరంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అభిమానులంతా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో యాతం స్వామి, కొప్పర్తి కోటి, అరిటాకుల రాజా, బొంతు శ్రీను, కొణిదల మణి, అశోక్, సతీష్, కొట్టు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థ మమ జన్మ జాతక రీత్యా గోచార రీత్యా ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం సకల దేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం శ్రావణ మాస మంగళవార మహాగోత్రోత్సవ చిరంజీవి రామదేవస్యాః వారోత్సవ మహాత్సవ మహాపర్వణి మహాపుణ్యకాలే శ్రీ గరుడ వామన హయగ్రీవ నృసింహ సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనుగ్రహ సిద్ధ్యర్థం అష్టైశ్వర్య భోగభాగ్య అనుగ్రహ సిద్ధ్యర్థం శరీర అనారోగ్య నివారణ సిద్ధ్యర్థం శరీర ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం పంచముఖ ఆంజనేయ స్వామినే నమః అనుగ్రహ వైభవ నీరాజనం సమర్పయామి నమః. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. చిరంజీవి గారి పుట్టినరోజు జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈ రోజు 3వ రోజు మరి నాచువారి సెంటర్లో పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో మరి చిరంజీవి గారి పేరు మీద పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా సేవా కార్యక్రమం నిర్వహించడం 22 వరకు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం ప్రతిరోజు చేయడం జరుగుతుంది. భీమవరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చేసుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా ఇంత ఘనంగా చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. 22వ తారీఖున జరుపుకునే ఈ జన్మదిన వేడుకల్లో రక్తదానం లాంటి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఏంటంటే ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి 100 ఏళ్ళు 100 ఏళ్ళు బాగా హ్యాపీగా బతకాలని చెప్పి మేము ఇక్కడ ఆంజనేయ దగ్గరికి వచ్చి పూజ చేయడం అయితే జరిగింది. నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి గురించి మేము అందరూ ఇలా జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తే చిరంజీవి గారికి ప్రపంచ ఫోటోగ్రఫీ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరంలోని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీ కృష్ణారావు మాట్లాడుతూ పురాణ కాలంలో సృష్టికి ప్రతి సృష్టి విశ్వామిత్రుడు చేశాడని, కానీ ఈ కాలంలో ఆ పనిని కెమెరా చేస్తుందని, గడిచిపోయిన మధుర జ్ఞాపకాల్ని మన ముందుంచేది కెమెరా అని, అటువంటి కెమెరా ఫీల్డ్లో పనిచేయడం అందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ జడ్డు ప్రసాద్, పాటూరి మోహన్, బొడ్డు ముత్యాలరాసు, ఏలూరు చక్రి, కరుమూజు సత్య, వేరమల్లు హరి, పెచ్చేటి అయ్యప్ప, కురెళ్లమూర్తి, పొన్నమండ తరుణ్, భాను తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కెమెరా సృష్టికర్తల్లో ఒకరైనటువంటి లూయిస్ డాగ్రే గారి చిత్రపటానికి ఈ రోజు మన భీమవరం ఫోటోగ్రాఫర్స్ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. కేవలం భీమవరానే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్ కి ఉన్న ఏకైక పండుగ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఆగస్టు 19. ఇందులో భాగంగా గత వారం రోజుల నుంచి అనేక చోట్ల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సృష్టికి ప్రతి సృష్టి అనే విశ్వామిత్రుడు అంటే మనకు తెలిసిన సృష్టికి ప్రతి సృష్టి ఏంటంటే కెమెరా. జరిగిపోయిన కాలాన్ని గాని మన కళ్ళ ముందు తిరిగి తీసుకొచ్చి చూపించేది కెమెరా. అలాగే మన బంధువులైనా మన పూర్వీకులైనా ఎవరైనా సరే మనకి మళ్ళీ
తిరిగి చూపించేది కెమెరా. అటువంటి కెమెరాని కనిపెట్టినటువంటి మహానుభావుల్ని స్మరించుకుంటూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ మొదటి ప్రాధాన్యత ఇచ్చేది మారుమూల ప్రాంతాలకే అని ఉండి లయన్స్ క్లబ్ కార్యదర్శి రుద్రరాజు నర్సరాజు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉండిలోని పులుగొమ్మ గోరింతోట పాఠశాలకు విద్యా సామగ్రి అందజేశారు. క్లబ్ ప్రెసిడెంట్ ద్వారంపూడి నారాయణ రెడ్డి ఆర్థిక సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ దాతలు ఇచ్చే వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోశాధికారి కన్నెగంటి రూత్కళ, బుద్దరాజు, సుబ్బరాజు, గోరింతోట హెచ్ఎం కాంతమ్మ మాట్లాడారు. రీజియన్ సెక్రటరీ సత్తి బ్రహ్మారెడ్డి, పూసపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆఫ్ ఉండి పరంగా మండల కేంద్రమైనటువంటి ఉండిలో గ్రామ శివారు ప్రాంతాలైనటువంటి పులుగుమ్మ, గోరింతోట అనే 2 ప్రదేశాల్లో విద్యార్థులకు అవసరమైనటువంటి నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు, జామెంట్రీ బాక్సులు, మధ్యాహ్న భోజన పథకాలకు అవసరమైనటువంటి ప్లేట్లు, గ్లాసులు, మౌలిక సదుపాయాల్లో భాగంగా కుర్చీలు మా లైన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారి యొక్క దాతృత్వంతో ఈ పాఠశాలకు అందించడం జరిగింది. వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలకి ప్రధానంగా మేము ప్రాధాన్యత ఇస్తూ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు మేము గత 2 నెలలుగా నిరంతరం అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ పాఠశాలకు అందించడం జరిగింది. మండలంలో దాదాపుగా 2 వంతుల పాఠశాలలకి ఈ యొక్క సహాయ సహకారాలు అందించాం. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన లైన్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పులుగొమ్మ, గోరింతోట 2 పాఠశాలకి కూడా రాత పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది. మండలంలో ఉన్న అన్ని పాఠశాలకి కూడా మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ విద్యా సామాగ్రి అందజేస్తున్నాము. వీటినన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది ఉండి సేవా కార్యక్రమంలో భాగంగా టిఫిన్ ప్లేట్లు, గ్లాసులు, బుక్స్, పెన్లు, పెన్సిల్స్ అన్ని దాతల సహకారంతో ఇవ్వడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అలాగే పిల్లలందరూ భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి మన గ్రామానికి, దేశానికి మంచి పేరు తేవాలని పిల్లలందరికీ ఆశీస్సులు తెలియదు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము పులుగుమ్మ స్కూలు, గోరింతోట స్కూల్లో పిల్లలకి స్కూల్ బుక్స్, భోజనం ప్లేట్లు మరియు ఇతర సామాగ్రి కూడా పనిచేయడం జరిగిందండి. మేము అడిగిన కార్యక్రమానికి పిఎస్ఎల్ ముగ్గురు సహకరించారు. అలాగే మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. మేరకు మరి లయన్స్ క్లబ్ వారు వెంటనే స్పందించి మా పిల్లలకు మరి కావాల్సిన మౌలిక సదుపాయాలు అనగా మరి విద్యకు సంబంధించిన నోట్స్లు, మరి పెన్నులు, అలాగే మరి భోజనానికి మధ్యాహ్న భోజనం పాఠశాల తరఫున నేను లయన్స్ క్లబ్ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నా నమస్కారాలు. గోవులను విచ్చలవిడిగా రోడ్ల మీద వదలవద్దని గోవుల యజమానులకు గోరక్ష సమితి అధ్యక్షులు శంకరదాసు విజ్ఞప్తి చేశారు. భీమవరం చిన్నమీరం గ్రామంలో ఒక ఆవు మీదకు 13 రోజుల క్రితం ఒక వాహనం ఎక్కించి వెళ్లిపోయిందని, ఆ సమయంలో దాని 4 కాళ్లు విరిగిపోయి లోపలి ఎముకలు కూడా విరిగిపోయాయని వైద్యులు నిర్ధారించారని అన్నారు. దాన్ని రోడ్డు మీద వదలలేక గో సంరక్షణ సమితి అధ్యక్షుడు శంకరదాసు నాచువారి సెంటర్లో సంబంధించిన ఒక ప్రదేశంలో దాన్ని ఉంచి వైద్యం అందించారు. కానీ అది తట్టుకోలేక చనిపోయిందన్నారు. దయచేసి రోడ్ల మీద మూగు జీవాలను వదలరాదని, వాటిని చూసుకుని వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని శంకరదాసు సూచించారు. అధికారులు కూడా స్పందించాలని కోరారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తో కలిసి సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కూటమి ప్రభుత్వ దృష్టంతా అభివృద్ధి సంక్షేమంపైనే. భీమవరం 28వ వార్డులో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు సీతారాం లక్ష్మి. కాళ్ల మండలంలోని గ్రామాల్లో ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలి. మండల పరిషత్ అధ్యక్షురాలు శిరీష విశ్వనాథరాజు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించేలా ఏపీయూడబ్ల్యూజే పనిచేయాలి. వైఎస్ఆర్సీపీ ఆకివీడు పట్టణ మండల అధ్యక్షులు అంబటి రమేష్, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.